ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్యవైశ్య అన్నదాన సత్రం త్రిపురాంతకమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానమునకు విరాళమును సమర్పించిన దాతలు ధర్మవరం పట్టణ వాస్తవ్యులు శ్రీ వై నాగరాజు గారు 500 రూపాయలు, మదనపల్లి పట్టణ వాస్తవ్యులు శ్రీ ఎన్ మోహన్ గారు 516 రూపాయలు, గుడివాడ పట్టణ వాస్తవ్యులు శ్రీమతి రాజ్యలక్ష్మి గారు 500 రూపాయలు, గుడివాడ పట్టణ వాస్తవ్యులు శ్రీమతి ఎం రమరాంబ గారు 500 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు శ్రీ శావలి రామకృష్ణ గారు 500 రూపాయలు, అమెరికా పట్టణ వాస్తవ్యులు శ్రీ వై దేవాంత్ గారు 500 రూపాయలు, నాగబండ వాస్తవ్యులు శ్రీ వేములపల్లి ప్రసాద్ గారు 500 రూపాయలు. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళమును సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్ల వేళలా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, దొండకాయ ఇగురు, చింతకాయ రోటి పచ్చడి, పప్పుల పొడి, జీరా రైస్, కేసరి పీస్, పచ్చిమిరపకాయ వాంబజ్జి, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 160 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో అన్నదానం చేయండి. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి కరుణా కటాక్షములను ఎల్లవెల్లలా పొందండి. స్వామి అమ్మవార్ల దర్శనమునకు విచ్చేయుచున్న భక్తులకు ఏసీ అండ్ నాన్ ఏసీ అన్ని వసతులతో కూడిన రూములు అన్ని వేళల యందు లభించును. రూము కొరకు 9490387155 నంబర్కు ఫోన్ చేసి ముందుగా రిజర్వ్ చేసుకునవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, మార్కాపురం జిల్లా. సార్ ఏం చేస్తున్నారు సార్? హైదరాబాద్. గతంలో ఇంతకుముందు వచ్చేసారు ఇక్కడికి అమ్మవారు? ఇది ఫస్ట్ టైం. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది సార్? బాగా కన్నుల పండుగ తృప్తిగా జరిగింది అమ్మవారి దర్శనం. ఏదో మా అదృష్టం కొద్దీ ఇన్ని సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతున్నాము, కానీ ఈసారి మమ్మల్ని రమ్మని పిలిచినట్టు మేము వచ్చాము. బాగా జరిగింది, చాలా బాగా. అమ్మవారి దర్శనం బాగా తృప్తిగా కన్నుల పండుగ బాగా జరిగింది. సార్ ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా అనిపించింది సార్? చాలా బాగా అనిపించింది. ఏది టైంకి ఎక్కడ అని అనుకునేటప్పుడు ఇన్వైట్ అనిపించింది. చాలా బాగా. ఏమని చేస్తున్నారు మేడం? హైదరాబాద్. అమ్మవారి దర్శనం ఏంటి మేడం? బాగా జరిగింది. ఇక్కడ పైన శివాలయం కూడా చాలా ఫేమస్. ఇక్కడ అక్కడ శివాలయం దర్శనంకి వెళ్ళారు, ఇంకా వెళ్ళారు? అక్కడ బాగా దర్శనం జరిగింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా ఉంది మేడం? ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా కావాలని కోరుకుంటున్నారా? మరి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అంతా స్పీడ్ యుగం కదా, యూత్ అంతా కూడా మరి నిలబడి బఫే సిస్టంలో భోజనం చేస్తున్నారు. మరి ఇక్కడ ఇలా కూర్చొని భోజనం చేయడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? తినడంలో అభిప్రాయం లేదు, కానీ టేస్ట్ ఎలా ఉంది, ఎంతో మంచి మనసుతో పెడుతున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఎలా అనిపించింది? కర్రీస్ కానీ రైస్ కానీ చాలా బాగుంది, ప్రేమతో వడ్డించారు. థ్యాంక్ యూ మేడం. వినుకొండ నుంచి వస్తున్నాం. ఇంత అమ్మవారి దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది అమ్మవారి దర్శనం? ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా ఉందమ్మా? అన్నదాత సుఖీభవ అన్న పదానికి పూర్తి న్యాయం చేకూరిందండి. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అందరికీ చక్కగా వడ్డించారు. పంచపక్ష పర్వాణాలు కాదండి, మంచిగా పెట్టి భోజనం రుచిగా ఉంది. అంత సత్రం అంతా శుభ్రంగా కూడా ఉందండి, చాలా బాగుంది. ఇంకా ఏమన్నా మంచి మార్పులు చేర్పులు ఏమైనా కోరుకుంటున్నారమ్మా? ఏం లేదండి, అంతా బాగుంది. నిర్వాహకులు ఎవరో కానీ మంచి చాలా బాగా నిర్వహించారండి.
ఈ మొత్తం 54 మంది ఆర్యవైశ్యులు ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున విరాళములు సమర్పించుకుని ఈ అన్నదాన సత్రం ఏర్పాటు చేసేయడం జరిగిందము. కానీ ఆర్యవైశ్యుల మేనేజ్మెంట్ అయినప్పటికీ కూడా కుల మతాలతో సంబంధం లేకుండా దూర ప్రాంతం నుండి విచ్చేసిన యాత్రికులకి ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజనం వస్తూ ఉంటుంది. భోజనములు ఇలా కూర్చొని భోజనం చేయడం వల్ల పాత పద్ధతులు ఏమైనా గుర్తొచ్చామో మీకేమన్నా? చాలా బాగా హ్యాపీగా ఉందండి. ఎప్పుడు నిలబడితే అన్నం తిన్న తృప్తి ఉండదు, కూర్చొని భోజనం చేస్తే ఆ తృప్తి వేరుగా ఉంటుందండి. అమ్మవారి దర్శనం బాగా జరిగిందమ్మా. చాలా బాగా జరిగింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదమ్మా, ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది, తృప్తిగా ఉంది, హాయిగా ఉంది భోజనం కూడా. ఇంకా మీరు కమిటీ వారికి ఇంకేమైనా సలహాలు సూచనలు ఏమైనా చెప్పగలుగుతారా? అంత అవసరం లేకుండా ఉందండి, అన్నీ ఓకే. భోజనం కానీ కూరలు కానీ అన్నీ బాగున్నాయి, చక్కగా ఉంది. ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుందమ్మో. మీ ఇళ్ళ దగ్గర వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు భోజనానికి రమ్మని చెప్పండి. వినుకొండ సార్లు వచ్చాం. ఓకే, మన సత్రం మాత్రం ఫుల్ డెవలప్ అవుతుంది ఇప్పుడే. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ గా ఉంది. మంచి కార్యక్రమం అయితే ఎంచుకున్నారు. ఓకే, చాలా బాగుంది. ఓకే. మరి ఏదన్నా లోటుపాట్లు చెప్పడానికి మాకేం కనపడలా. ఇప్పటికి లోటుపాట్లు అన్ని బాగా, అన్నీ బాగున్నాయంటారు. నీట్నెస్ సూపరు, టేబుల్ భోజనం సూపరు, అంతా బాగానే ఉంది. మన సార్ పైన కూడా 6 ఏసీ రూములు ఉన్నాయి. చేశారా? ఏసీ రూములు ఆల్రెడీ రన్నింగ్ ఉన్నాయి. దూర ప్రాంతం నుంచి వచ్చిన యాత్రికులు బుక్ చేసుకుంటున్నారు. ఓకే. ఏదైనా మన వాళ్ళు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ వచ్చినా కూడా ఏసీ రూమ్లో అవైలబుల్ ఉంది. రూమ్ అది ఆ సెషన్ వేరే కమిటీ వాళ్ళు చూస్తారు. అది ఇక్కడ బగర్ సార్ ఇక్కడ ఏంటంటే ఎవరి డ్యూటీ వాళ్ళది. అకామిడేషన్ ఉంది, ఉంది. ఏసీ రూమ్లో 6 రూములు కూడా చాలా పెద్ద. కింద మనకు హాల్ ఎంత ఉందో పైన రూములు కూడా అంత. రూమ్ అంటే రూమ్ లాగా ఉండదు, ఒక చిన్న సైజు ఇల్లు లాగా ఉంటుంది. అది 12:36 సైజు రూము, ఏసీ రూము, అటాచ్డ్ బాత్రూమ్, మామూలు డ్రెస్సింగ్ రూమ్ ఒకటి ఉంది, హాల్ ఒకటి ఉంది, ముందు ఓపెన్ పంచ ఒకటి ఉంటుంది. పెద్దదండి చాలా. ఒక 5-6 మంది వచ్చి ఒక 10 మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అంత పెద్ద రూములు ఉన్నాయి. ఒకసారి ఇంకేమైనా మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వగలరా? రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా శుక్రవారమే కాకుండా పెంచే అవకాశాలు ఉన్నాయా? అవునండి, ఇక దాతల సహాయ సహకారాలను బట్టి ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్నాళ్ళు జరిగితే తర్వాత అట్లా ముందు భగవంతుడు కృప ఉంటే ఎన్ని రోజులు డైలీ అని పెట్టచ్చు. అవును, పెట్టచ్చు. ఓకే, థ్యాంక్స్ సార్. మేము యాక్చువల్గా మాది కొరుకుల, నేను హైదరాబాద్లో ఉంటాను. నా పేరు సుబ్రహ్మణ్యం. తమ్ముడేమో పుల్లారావు పేరు. మా తమ్ముడి కొడుకు పవన్, మొన్ననే పెళ్ళైంది 3వ తారీఖు. తర్వాత వాసు మా అత్తయ్య కొడుకు. మరి పెళ్ళైన సందర్భంగా మేమందరం ఇప్పుడు తిరువనంతపురం వచ్చాము. అమ్మవారి దర్శనం సార్. అమ్మవారి దర్శనం చాలా భవ్యంగా అయింది. త్రిపురాంతకేశ్వరుడి దగ్గర అభిషేకం కూడా చాలా బాగా అయింది. ఆ తర్వాత మంచిగా మీరు భోజనం పెట్టారు. అన్నదాత సుఖీభవ, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఇలాంటి పనులు ఇంకా ఇంకా మీరు మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. మీకు ఇప్పటిగా దాతలు కూడా దొరకాలని బాల త్రిపుర సుందరి దేవిని, త్రిపురాంతకేశ్వరుని మనసారా ప్రార్థిస్తాం. ఓకే సార్, థ్యాంక్స్.